కొంతమందికి బండ్లు కూడా ఉండవు, నడిచిపోయే వాళ్ళు నడిచిపోతుంటారు, ఆటోలు కూడా లేవు మా ఊరికి. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నో రాజకీయాలు మారాయన్నమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సీఎం చంద్రబాబు చేశారు. కొంతమంది రాజకీయాలు మారినా కానీ మా ఊరికి విలేజ్ కి రోడ్డు రాలేదు, బస్సు కూడా వచ్చిన పాపం లేదు. ఈ రూట్ లో మధ్యలో ఒక ఊరు లేదు, కానీ ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఒక విలేజ్ కలుస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తో మాత్రమే మాట్లాడుతున్నాం. తార్ రోడ్, ఇక్కడ ఒక తార్ రోడ్, ఇక్కడ ఒక తార్ రోడ్ వేస్తే నీట్ గా బస్సు ఇట్లా తిరిగి ఇట్లా పోతే ఒక ఊరు కలుస్తుంది కదా. గవర్నమెంట్ కూడా ఒక ఊరు కలిస్తే ఒక ఇన్కమ్ వస్తుంది కదా జనాలకి. ఎందుకు ఇట్లా ఈ ఊర్లో ప్లేస్ లో బస్సులు తిరిగితే ఏం లాభం? ఇప్పటికే మా ఊరు రోడ్డు గురించి మేము కొన్ని వీడియోస్ చేసామన్నా, అదైతే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము వీడియో. మా ఊరు రోడ్డు అనేది అంటే సి కొత్తపల్లి గ్రామం పుట్టి 70 సంవత్సరాలు అయింది. అది దాన్ని ఎవరు పట్టించుకోలేదు. మేము ఎన్నిసార్లు ఓట్లేసి ఎన్నిసార్లు గెలిపించుకున్నా గానీ టీడీపీ వస్తుంది, వైసీపీ వస్తుంది, మారుతానే ఉన్నాయి 70 సంవత్సరాల నుంచి. మేమైతే అసలు రోడ్డు వేయించుకోలేకపోయినాం. అది ఊరు వాళ్ళు చేత కాలేదు, మరి రాజకీయ నాయకులు మా ఊరు గురించి పట్టించుకోలేదు. అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారైనా ఏ రాజకీయ వ్యక్తి అయినా వచ్చినప్పుడు అడగాలనుకుంటారు, కానీ అసలు మా ఊరికి రాజకీయ నాయకులే రారన్న. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారన్న. రాజకీయ నాయకులు అయితే అసలు మెయిన్ అన్న, వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది అన్న మా ఊరి పరిస్థితి ఎలా ఉంది ఏందని. ఇంతవరకు రోడ్డు లేదు, బస్సు కూడా లేదు. స్కూల్ పిల్లలు 6th to 10th డబ్బులు పెట్టలేక ప్రైవేట్ స్కూల్కి పోలేక గవర్నమెంట్ స్కూల్కి పోదామంటే 2 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంది. వాళ్ళు సైకిల్ మీద జర్నీ చేస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లల్ని సొంత ఇంటి వాళ్ళతో కూడా బయటికి పంపించలేని పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళు 2 కిలోమీటర్లు డైలీ సైకిల్ దొక్కుంటూ పోతున్నారు. ఎంత రిస్క్ లో ఉన్నదో మీరే ఒకసారి గమనించండి. సో ఇది వచ్చేసి సింపుల్ గా చెప్తాను, మా ఊరికి రోడ్ వేస్తే ఎంత లాభమో కూడా. ఇది వచ్చేసి మా ఊరు అనుకోండి, శ్రీకొత్తపల్లి అనుకున్నాం. ఇక ఇక్కడ నుంచి వెళ్ళామనంటే మేము ఏమన్నా మా అవసరాల కోసం కానీ ఇంట్లో నీడ్స్ కానీ ఏమైనా తెచ్చుకోవాలంటే ఎర్రగడపాలెంకి వెళ్ళే దారి ఉంటుంది. సో ఇటు వెళ్ళామనంటే మాకు స్కూల్ వస్తుంది. ఏది చిన్నపిల్లలు 6th to 10th హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడికి వెళ్తారు. ఇది 2 కిలోమీటర్లు ఉంటుంది. కానీ బస్సు వచ్చేసి ఇక్కడ చాపమడుగు నుంచి తిరిగివారిపల్లి వరకు వెళ్తుంది బస్సు. సో ఇక్కడ ఏమన్నా విలేజ్ ఉంటే మేబీ మేము రిక్వెస్ట్ చేసే వాళ్ళం కూడా కాదు గవర్నమెంట్కి. సో ఇక్కడ ఏ విలేజ్ ఉండదు. సో ఈ డిస్టెన్స్ మీకు 2 కిలోమీటర్స్ వచ్చింది. మా ఊర్లో నుంచి ఇక్కడ పిరికిటివారిపల్లిలోకి డైరెక్ట్ రోడ్లు ఉన్నాయి, కానీ వెళ్ళలేని పరిస్థితి. రోడ్లు, గుంతలు, మెట్టలు అన్ని తప్ప ఏమీ ఉండవు. పేరుకే రోడ్డు. ఇది అలానే ఉంటుంది, ఇది అలానే ఉంటుంది. ఈ రోడ్లో అయితే ఇంకా మరీ దారుణం. సైకిల్ మీద వెళ్ళినా కూడా నీకు అరగంట పైనే పడుతుంది. సైకిల్ మీద వెళ్తే అరగంట పడుతుంది. నడిచి వెళ్ళే వాళ్ళు 2 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి అని అంటే డైలీ చాలా కష్టం. వెళ్ళేది కూడా 6th to 10th ఉండే చిన్నపిల్లలే వెళ్తారు. సో ఇక్కడ విలేజ్ ఏమీ లేదు. అదే రోడ్డుగా బస్సు కానీ మా ఊరి నుంచి వచ్చి ఇక్కడ మా ఊరిని కవర్ చేస్తూ ఇక్కడికి డైరెక్ట్ గా హై స్కూల్ వరకు బస్సు వెళ్ళింది అని అంటే మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే గైస్, ఇప్పుడు దాకా మేమిద్దరం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇప్పుడు మా ఊరు రోడ్డు చూపిస్తాం, ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాము. ఒకసారి మీరు చూసి, మేము మాటల్లో చెప్పడం కాదు, అన్ని బస్సెస్ కూడా రావాలని మాకు కోరిక లేదు. ఒకటి 1 or 2 మార్నింగ్ ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్ ఉంటే చాలు. అదే స్కూల్ పిల్లల కోసం వాళ్ళు మార్నింగ్ వెళ్ళే టైంకి వచ్చే టైంకి వస్తే సరిపోతుంది అనేదే. సో మేము ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే, ఎస్టర్డే వర్షం పడింది. సో మేము చూపిస్తాం రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అప్పుడే తెలుస్తుంది మీకు ఇది ఎంత డిఫికల్ట్ గా ఉంది అనే దాని గురించి. సో కంటిన్యూలో మీకు రోడ్డు వీడియోస్ అవన్నీ మేము పోస్ట్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి. ఇంత గట్టిగా మేము ఎందుకు అడుగుతున్నామంటే ఈ రూట్ లో మధ్యలో ఒక ఊరు లేదు, కానీ ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఒక విలేజ్ కలుస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తో మాత్రమే మాట్లాడుతున్నాం. ఇది స్కూల్కి వెళ్ళే పిల్లల రోడ్డు. మేము ఎర్రగండపాలెం పోయి శోధింగే రోడ్డు కాదు. ఒరే 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 నిజంగానే చూడండి ఫ్రెండ్స్, అసలు మేము బండి తోలడానికి ఒకసారి పడుతుంటే అలాంటి స్కూల్ పిల్లలు వాళ్ళు కింద నీళ్ళల్లో పడుకుంటే అట్లా పోతారు. వాళ్ళకి డబ్బులు లేవనే కదా గవర్నమెంట్ స్కూల్కి పోయేది. ఆ గవర్నమెంటే ఇక్కడ రోడ్ లేకుండా బస్సు పంపించకుండా చేస్తే మా అట్లా. ఇది రోడ్డు బాగా చూసిన సి కొత్తపల్లి టు పిరిగిటివారిపల్లి హై స్కూల్ రోడ్డు. ఇప్పుడు దాకా మీకు ఏదైతే మేము మట్టి రోడ్లు, గుంతలు ఉన్నాయని చూపించామో ఈ రోడ్డు ఇదే. సో బస్సు వచ్చేసి ఈ రూట్ లో వస్తుంది గాయస్. ఈ రూట్ లో నుంచి ఇటు వెళ్తే చాపలమడుగు వస్తుంది. ఇది పిరిగిటివారిపల్లి. స్కూల్ వచ్చేసి అక్కడ ఉంటుంది. సో బస్సు ఇక్కడ వెళ్తుంది. అదే బస్సు కానీ ఊర్లో నుంచి వచ్చింది అనుకోండి, ఆ లోపల నుంచి వచ్చింది అంటే ఊరు కవర్ అవుతుంది గాయస్. మాకు ఇంకొక రూట్ ఉందని చెప్పాం కదా, అది ఇటు కొంచెం ముందుకు వెళ్తే స్టార్ట్ అవుతుంది. మా విలేజ్ వచ్చేసి మధ్యలో ఉంటుంది. పిరిగిటివారిపల్లి హై స్కూల్ అనమాట. మా విలేజ్ పిల్లలు మొత్తం ఇక్కడికే వస్తారు. ఆ స్కూల్ని మీరు కూడా ఒకసారి చూడండి, ఎంత డిస్టెన్స్, ఎంత గుంతల నుంచి దాటుకొని వస్తుంది. మడ్డి రోడ్లు అనమాట మొత్తం. ఇదేనమాట పిరికిటివారిపల్లి హై స్కూల్ అనమాట. చాలా అంటే చాలా ఈ మండలంలోనే పేరు కొట్టిన స్కూలు, చాలా డెవలపింగ్ అనమాట ఇది.
కానీ ఈ స్కూల్కి వచ్చే శ్రీకొత్తపల్లి పిల్లలు మాత్రం చాలా దారుణంగా వస్తారనమాట. మడ్డీ రోడ్స్ మీరు చూశారు కదా వీడియోలో. అటువంటి రోడ్లలో మనం బండే నడపలేకపోతున్నాం. ఆ చిన్నపిల్లలు ఎంత స్ట్రగుల్ పడుతున్నారో మీరే ఒకసారి ఆలోచించండి. ఆ చిన్నపిల్లల కోసమైనా కానీ ఈ వీడియో వైరల్ చేసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేటట్టు చేసి మా ఊరికి రోడ్డు పడి బస్సు వచ్చే సౌకర్యం చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసరికి తిరిగిటివారిపల్లి చేపల మడుగు రోడ్ అనమాట. ఎటువంటి విలేజ్ కూడా మధ్యలో లేదు. ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా కానీ మాకు రోడ్లు మాత్రమే వేయట్లేదు. ఓట్ల కోసమే వస్తున్నారు ఫార్చునర్ కార్లు వేసుకొని. మనూరికి ఎలక్షన్స్ అప్పుడే కార్లు వేసుకొని వస్తారు. అది ఫార్చునర్ కార్లు. ఫార్చునర్ అయితేనే ఆ రూట్లో రాగలుగుతారు. నార్మల్ కార్లు అయితే రాలేవు. ఇప్పుడు వచ్చేసరికి చేపల మడుగు టు శ్రీకొత్తపల్లి రోడ్డు చూపిపోతున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే చేపల మడుగు అనమాట. ఈ చేపల మడుగు టు శ్రీకొత్తపల్లి రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే శ్రీకొత్తపల్లి రోడ్డు. ఈ చిప్స్ పోసి అరౌండ్ 4 years పైనే అవుతుంది. కోవిడ్ టైంలో పోసారు. అప్పుడు మేము చాలా సంతోషించాము. సరే 2 రూట్లకు కాకపోయినా ఒక పక్కన మాకు రోడ్డు పడుతుందని. కానీ ఇష్యూ ఏంటో తెలియదు, కానీ అది మధ్యలో ఆగిపోయింది. సో ఇక్కడ మాత్రమే కొంచెం బాగుంది. ముందుకెళ్తే రోడ్డు కూడా కొంచెం కట్ అయ్యి జాయింట్స్ అవన్నీ పోసారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది. ఇంట్లో కూడా కొన్ని బొక్కలు గుంతలు ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఇదే గాయస్, ఈ రూట్ లో కూడా గుంతలు మెట్టలు ఉంటాయి. లాస్ట్ టైం ఒక అతనికి కాలు జారి గుంతలో పడిపోయాడు అటు సైడ్. బండి మీద వస్తా ఉంటే ఇక్కడంతా మిడిల్ లో వాటర్ ఉండిపోయాయి కదా, అందువల్ల ఏంటంటే తను అటు సైడ్ కి వచ్చేసి అటు నుంచి అటు జారి కింద పడిపోయాడు. సో ఇట్లాంటి మా ఊరికి డైలీ కామనే గాయస్, డైలీ అనుకుంటాము. చిన్నపిల్లల కోసమే ఇదంతా. సో అటు పక్కన రూట్ పడి ఇటు పడి రోజుకి పొద్దున ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు వస్తే చాలు. మాకు అంతకంటే ఏం ఎక్కువ హోప్స్ కూడా లేవు. అర్జీలు పెట్టాము కానీ ఇంతవరకు యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా వీడియోస్ చేసాము ఈ ఇష్యూ మీద, కానీ ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు ఇది టీవీపల్లి స్కూల్కి వెళ్ళే పిల్లల రోడ్డు. ఇటు రోడ్ వేసి నీట్ గా బస్సు కానీ వస్తే ఒక విలేజ్ కలుస్తుంది. ఇదే మా విలేజ్. అటు చూపించు, విలేజ్ చూపించు. విలేజ్ చూపించమండి. ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక విలేజ్. ఇది ఒక విలేజ్ కాదు, మన విలేజే. ఊరు పేరు తప్ప ఏమీ లేని విలేజ్. ఊర్లు తప్ప ఏం లేవు. ఉందంటే ఓట్లు అవి తప్ప ఏ గుర్తింపు లేదు. మేము కోరుకునేది ఏంటంటే ఫైనల్ గా దయచేసి దీనికి రాజకీయ నాయకుల దాకా ఇది చేర్చి ఇప్పుడున్న పరిపాలన అయినా తర్వాత వచ్చే పరిపాలన ఏ పరిపాలన అయినా కానీ మాకు రోడ్ రావాలి. అసలు రాజకీయ నాయకులతో మా రాజకీయంతో పని లేదు. మా ఊరికి రోడ్డు, బస్సు, పిల్లలు నీట్ గా సేఫ్ గా బడిపోయి జర్నీ చేసేటట్టుగా చూడండి చాలు. ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఇది ఉద్దేశించి మాత్రం కాదు. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా ఎన్ని అయిపోయిన కాడికి అయిపోయింది. ఇప్పుడన్నా మా ఊరికి రోడ్డు వచ్చి స్కూల్ పిల్లలకి కొంతమంది ఎవరైతే 6th క్లాస్ అయిపోయిన తర్వాత చదువు కోసం ఇది ఏదైతే చాలా మంది భయపడుతున్నారు, ఈ రూట్ లో వెళ్ళి చదువుకు ఏం పోతాం అంత దూరం అని. అదే బస్సు వచ్చిందని అంటే లిటరసీ రేట్ కూడా పెరుగుతుంది మా ఊరు నుంచి కొంత. సో దానికోసమే మేము ఇదంతా ఈ వీడియో చేయడానికి కారణం. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే గారికి ఈ వీడియో చేరి వారి నుంచి కొంచెం సపోర్ట్ వచ్చి ఈ రోడ్డు వచ్చింది అని అంటే మాకు అంతకంటే కావాల్సింది ఇంకేమీ లేదు. నియోజకవర్గం వచ్చేసి ఎరగడపాలెం నియోజకవర్గం. ఇప్పుడు బస్సు లేదు. ఇప్పుడు నువ్వు బండి మీద పోతున్నావా, బస్సు వస్తుందా? బండి లేదు, బస్సు లేదు, 2 లేవు, నడిచిపోతున్నావు. మరి నేను చెప్పమన్నది అదే. ఎవరికి చెప్పమంటావు? ఇది నువ్వు చెప్తే రోడ్డు వస్తుందమ్మా. నేను ఎవరికి చెప్పాలరా? జాగ్రత్త చెప్పేమో. ఇప్పుడు మాకు బస్సు లేదు. చెప్పమంటావు? ఇప్పుడు మన ఊరికి రోడ్డు ఉందా? లేదు. బస్సు వస్తుందా? లేదు. నువ్వు ఎట్టబోతున్నావు ఇప్పుడు? నడిచిపోతుందా? అది మేము అంతకు మించి చెప్పలేకపోతుంది. రోడ్డు లేదు, బస్సు లేదు, ఏమో ఇప్పుడు నడుచుకుంటా పోతుంది. కిలోమీటర్ నడుచుకుంటా పోవాలి. ఏం వయసు అయింది అసలు, ఏంది నడుచుకుంటా పోయేవారం ఏంది. దయచేసి మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి వీడియో చేసేటట్టుకు చేసి మాకు రోడ్డు పడి పిల్లలకి నీట్ గా బస్సు సౌకర్యం చేసి పొద్దున సాయంత్రం ఒక బస్సు చాలు. ఇప్పుడున్న మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఇదే నా విన్నపం.